సో ఎకానమీ అనేది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్ ఇలా క్లాసిఫై అవుతుంది అని చెప్పుకున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్ అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్, దాని గురించి దాని ఇంపార్టెన్స్ గురించి మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాం. సో మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ నథింగ్ బట్ సెకండరీ సెక్టర్, ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ అలైడ్ యాక్టివిటీస్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అదంతా కూడా మనం ఇప్పుడు ఈ సిరీస్లో చూస్తాం మనం. సో ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసినట్లయితే, ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది అటు అగ్రికల్చర్కి కానీ లేకపోతే టెరిషరీ సెక్టర్కి, సర్వీస్ సెక్టర్కి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని, రైట్, వాటి యొక్క టెక్నాలజికల్ నీడ్స్ని వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తుందని. సో ఆ ఇంపార్టెన్స్ మనం ఒక్కొక్క పాయింట్ చూద్దాం నాన్న. అందులో ఫస్ట్ది రైజింగ్ ఆఫ్ ఇన్కమ్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ వల్ల ఇన్కమ్ రైజ్ అవుతుందట. సో ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది నథింగ్ బట్ మన కంట్రీకి కావాల్సినటువంటి ఇండస్ట్రీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ స్టీల్ కానివ్వండి, లేకపోతే కెమికల్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ట్రాక్టర్స్, కార్స్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనమే తయారు చేసుకోవడం వల్ల, రైట్, లోకల్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ అనేది పెరిగిందో జీడిపి పెరుగుతుంది. సో జీడిపి పెరిగినప్పుడు నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ పెరిగినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మళ్ళీ ఇన్ టర్న్ ఎవరికి ఇన్ రిటర్న్ వేజెస్ రూపంలో, రెంట్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో, డివిడెండ్స్ రూపంలో మళ్ళీ పబ్లిక్కే, హౌస్ హోల్డ్స్కే డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. సో అలా ఓవరాల్గా ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఉండడం వల్ల, బాగా డెవలప్ అవడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడం, దాని ద్వారా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ పెరిగి రైజ్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దానికి సబ్స్టాండ్ చేయడానికి వాడు కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాడు. సో యాజ్ ఆన్ 2012 జర్మనీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక చూసుకుంటే $44,010, జపాన్ $47,870, యూఎస్ఏ $50,120. సో ఇవన్నీ ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయిన కంట్రీస్, వాటి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ, ఇండస్ట్రియల్గా ఆ కంట్రీస్తో పోల్చుకుంటే మనం ఇంకా ఎదగాల్సి ఉంది. సో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక చూసినట్లే $1530 మాత్రమే ఉంది. సో ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్తున్నాడు, రైట్. సో రైజింగ్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ చేంజింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ. సో మనం ఒకప్పుడు ఇండియా ఎక్కువ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నటువంటి కంట్రీ. సో ఓవరాల్గా జీడిపిలో అరౌండ్ 56 నుంచి 72% దాకా, సో 56% ఆఫ్ ద జీడిపి అగ్రికల్చరల్ సెక్టర్ నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఓవర్ ఏ పీరియడ్ సెకండరీ సెక్టర్ నుంచి ఎక్కువ జీడిపి వచ్చింది, ఇప్పుడు సర్వీస్ సెక్టర్, టెరిషరీ సెక్టర్ నుంచి ఎక్కువ జీడిపి వస్తూ ఉంది. సో ఆ స్ట్రక్చరల్ చేంజ్కి ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అయింది. సో ఇండస్ట్రీస్ ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో, ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగిందో, ఆ ఇండస్ట్రియలైజేషన్ యొక్క బెనిఫిట్స్ అటు బోత్ ప్రైమరీ సెక్టర్కి, టెరిషరీ సెక్టర్కి రెండింటికి కూడా పాస్ ఆన్ అవుతాయి. సో దట్ మనం టెక్నికల్ స్ట్రక్చరల్ చేంజ్ అనేది అచీవ్ చేయొచ్చు అనేది చెప్తున్నాడు. ఇది చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ. నెక్స్ట్ మీటింగ్ హై ఇన్కమ్ డిమాండ్. సో కంట్రీలో ఉన్నటువంటి హై ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతసేపు ఖర్చు పెట్టినా తిండి మీద, ఫుడ్ మీద, ఏవైతే బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదు, రైట్. మహా అయితే మామూలు బియ్యం తినే వస్తే బాస్మతి బియ్యం కొనుక్కుంటాడు, రైట్. సో మిగతా కూరగాయలు ఏవైనా సరే వాడు తినగలిగిననే కొనుక్కుంటాడు. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ కొనుక్కోలేడు. సో అసలు వాడికి ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. ఓన్లీ అంటే ప్రైమరీ సెక్టర్ మీదే ఆధారపడిన కంట్రీ అయి ఉంటే కనుక, ఒకవేళ హై ఇన్కమ్ పాపులేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. ఎంతసేపు అని బేసిక్ నెసెసిటీస్ మీద ఖర్చు పెడతాడు. సో ఎప్పుడైతే వాడు ఖర్చు పెట్టడో సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ జరగదు. సో ఒకటి దగ్గర ఇన్కమ్ అనేది కాన్సన్ట్రేషన్ అవుతూ ఉంటుంది, జీడిపి పెరగదు. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏసీస్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హై ఇన్కమ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డిమాండ్స్ తగ్గ సప్లై ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు చేయడం మొదలు పెడతారు. సో దట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. సో అది మీటింగ్ హై ఇన్కమ్ డిమాండ్. నెక్స్ట్ ఓవర్కమింగ్ ద డిటీరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. సో ప్రతి కంట్రీతో మన యొక్క రిలేషన్స్ ఓవర్ ఏ పీరియడ్ మారిపోతూ ఉంటాయి అన్న. ఒకప్పుడు యూఎస్కి ఇండియాకి పడదు,
యుఎస్ పాకిస్తాన్కి బాగా ఇదిగా ఉండి ఇండియా మీద ఎక్కువ శాంక్షన్స్ వేసేది, ఆంక్షలు విధించేది, రైట్. సో మనకి ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీస్ ఇంతకుముందు మనకి అంత ఫ్రెండ్లీ నేచర్ కాదు. ఇప్పుడు ఏవైతే మనకి అన్ఫ్రెండ్లీగా ఉన్నాయో అవి ఒకప్పుడు మనతో ఫ్రెండ్స్. సో ఒక కంట్రీ మీద మనకు కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి ఒక కంట్రీ మీద ఆధారపడడం ఎప్పటికైనా రిస్కే. ఒకవేళ ఆ కంట్రీకి మనకి రిలేషన్స్ కనుక చెడినట్లయితే మనకు కావాల్సినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ దొరక్కపోవచ్చు. సో అదే ఇండస్ట్రియల్గా మనమే ఎదిగి మనకు కావాల్సినవి మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నట్లయితే సెల్ఫ్ రిలయన్స్ ఏదైతే ఉందో, సెల్ఫ్ సఫిషియన్సీ ఏదైతే మనం సాధిస్తామో అప్పుడు వేరే కంట్రీస్తో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెడిపోయినా కూడా అంతగా ఇబ్బంది ఏమీ ఉండదు, రైట్. అది ఓవర్కమింగ్ ద డిటీరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. అలాగే అబ్జార్ప్షన్ ఆఫ్ సర్ప్లస్ లేబర్ ఇన్ ఇండస్ట్రీస్. సో అగ్రికల్చర్లో కానీ, సో అగ్రికల్చర్లో మనం ఆల్రెడీ చాప్టర్లో చూసాము డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అని. సో అలాంటి సర్ప్లస్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్ప్లస్ లేబర్ని ఇండస్ట్రీస్ అబ్జార్బ్ చేసుకుంటాయట. ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు, రైట్, ఆ సర్ప్లస్ లేబర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో నథింగ్ బట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అనేది చెప్తున్నాడు. సో అబ్జార్ప్షన్ ఆఫ్ సర్ప్లస్ లేబర్. నెక్స్ట్ బ్రింగింగ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఆల్రెడీ ఇందాక నేను మీకు చెప్పాను, ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగినప్పుడు డెఫినెట్గా టెక్నాలజికల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో మనకు కావాల్సిన రైల్ ఇంజన్స్ మనమే తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు, అండ్ వేరే కంట్రీస్ కూడా మన రైల్ ఇంజన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైట్. అలాగే మనకు కావాల్సిన ఐరన్ మనమే తయారు చేసుకుంటున్నాం. అలాగే మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసుకొని పెట్రోల్, డీజిల్ ఇవన్నిటిని కూడా మనమే తయారు చేసి, ఒకప్పుడు మనం రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే మన కంట్రీలో కూడా కొంత క్రూడ్ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వాటన్నింటిని రిఫైన్ చేసి మనమే రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైట్. సో ఆ విధంగా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది ఇండస్ట్రియలైజేషన్ వల్ల అనేది, రైట్, ఇంకొక బెనిఫిట్ నేను. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ద ఎకానమీ. సో ఎకానమీని ఏ విధంగా స్ట్రెంథన్ చేస్తుంది ఇండస్ట్రియలైజేషన్ అనేది, రైట్, చూస్తే దీంట్లో మళ్ళీ 5 సబ్ పాయింట్స్ చెప్తున్నాడు. అందులో ఫస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ అనే దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రైట్. దానివల్ల ఎకానమీ గ్రో అవుతుంది, రైట్. సో మనకు కావాల్సినవన్నీ మనమే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. సో ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయో, రైట్, మన కియా ప్లాంట్ వచ్చింది. సో కియా ప్లాంట్ చుట్టుపక్కల మళ్ళీ ఆ ఎంప్లాయీస్ ఉండడానికి కాలనీస్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి సూపర్ మార్కెట్స్ కానివ్వండి. సో వాళ్ళ ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మీద ఇండైరెక్ట్గా ఆధారపడి, రైట్, బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఆ ఫ్యాక్టరీ నుంచి పోర్ట్కి మళ్ళీ రోడ్డు కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే రైల్వే కనెక్టివిటీ కానివ్వండి. సో ఓవరాల్గా ఆ పర్టికులర్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ర్యాపిడ్గా పెరిగింది నాన్న. రాళ్ళు రప్పలతో ఉండేటటువంటి ఒక ఏరియా, రైట్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అటు రైల్వే కనెక్టివిటీ వచ్చింది, అటు హైవే కనెక్టివిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇన్ని ఫెసిలిటీస్ వితిన్ 5 years అనేది అక్కడ ఏర్పడ్డాయి. సో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. సో అలాగే కంపారిటివ్ అడ్వాంటేజ్ చేంజ్ అవుతుంది. సో ఒకప్పుడు ఇండియా అనేది ఎక్కువ ఈ మన చేనేత, సో మన మన చేనేతకి బాగా ఫేమస్. సో మీరు మాకు క్లాత్ తయారు చేసి ఇవ్వండి, మేము మీకు వేరే గూడ్స్ పంపిస్తాము. సో మీరు దీంట్లో ఈ పనిలో మీరు బెస్ట్ కదా, మీరు వ్యవసాయం చేయడంలో, రైట్, లేకపోతే ఈ చేనేతలో బాగా ఎక్స్పర్ట్స్. సో మీరు ఈ పని చేయండి, ఇవి మాకు ఎక్స్పోర్ట్ చేయండి, మీకు కావాల్సినవి ఇస్తాము. సో కంపారిటివ్ అడ్వాంటేజ్, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను, ఈ పనిలో నువ్వు బెస్ట్ కాబట్టి నువ్వు ఈ పని చేయి, నేను ఈ పనిలో బెస్ట్ కాబట్టి నేను ఈ పని చేస్తాను, మనం గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఈ విధంగా కంపారిటివ్ అడ్వాంటేజ్ అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో, రైట్, మనం అన్నిట్లో కూడా, సో మీకు పెట్రోలియమే కానివ్వండి, లేకపోతే ఇటు మనం ఇప్పుడు పవర్ లూమ్స్ వాడుతున్నాము, రైట్, అటు కార్స్ తయారు చేసుకుంటున్నాము, స్టీల్ తయారు చేస్తున్నాం, ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నాం. ఆ కంపారిటివ్ ఒకప్పుడు మనం ఓన్లీ ఫార్మింగు, ఈ
చైనా అయితే ఇలాంటి వాటిలో కంపేరిటివ్ ఉన్నది కాస్త ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరగడం వల్ల మనం నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్లో, నెంబర్ ఆఫ్ స్కిల్స్లో మనకి కంపారిటివ్ అడ్వాంటేజ్ అనేది పెరిగింది. సో అది ఇండస్ట్రియలైజేషన్ వల్ల మాత్రమే జరిగిందని చెప్తాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, త్రూ ఇండస్ట్రియలైజేషన్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కెన్ బి మెట్. సో అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ట్రాక్టర్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ ద్వారా సమకూరుతాయని చెప్తున్నాడు. రైట్. అలాగే ఇండస్ట్రియలైజేషన్ వల్ల డైనమిజం అనే కాన్సెప్ట్. సో డైనమిజం అంటే నథింగ్ బట్ ప్రపంచంలో జరుగుతున్న మార్పులకి అనుగుణంగా ఎకానమీకి మారే స్వభావం. రైట్. డైనమిక్, ఎప్పటికప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి ఎకానమీ కూడా చేంజ్ అయ్యే కెపాసిటీ ఇండస్ట్రీస్ ద్వారానే వస్తుంది. డైనమిక్ ఎలిమెంట్ అనేది వస్తుంది ఇంపార్టెంట్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల అనేది చెప్తున్నాడు. అండ్ అలా అట్ ద సేమ్ టైం డైవర్సిఫికేషన్, ఓన్లీ అగ్రికల్చర్ మీద లేకపోతే ఓన్లీ క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడకుండా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్టర్స్ జరుగుతుంది. దానివల్ల ఎకనమీ చాలా ప్రోగ్రెసివ్గా, చాలా గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నాడు. అలాగే ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ నీడెడ్ టు ప్రొవైడ్ ద ఎకనామిక్ సెక్యూరిటీ టు ద కంట్రీ. సో ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ఏదైనా మనకు వేరే కంట్రీస్తో గొడవ వచ్చినా సరే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మన దగ్గరే తయారవుతుంటే కనుక మనం వాటి మీద రిలై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఫోన్స్ కానివ్వండి, లేకపోతే మైక్రోచిప్స్ కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఓవర్ ఏ పీరియడ్ బ్యాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకా మనకు చైనా నుంచి చీప్గా వస్తున్నాయి కాబట్టి ఇండియాలో తయారు చేయడం అనే కాన్సెప్ట్ లేకపోయింది. సో ఇప్పుడు సడన్గా చైనా నుంచి బ్యాన్ వేసేసరికి చాలా ఏసీస్ ప్రైసెస్ కానివ్వండి, లేకపోతే వాషింగ్ మిషన్స్ ప్రైసెస్ కానివ్వండి, టీవీస్ ప్రైసెస్ కానివ్వండి కొంత పెరిగాయి ఇంతకు ముందుతో పోల్చుకుంటే. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఇండియాలో వాటి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి రైట్ ఆ ప్రొడక్షన్ ఊపందుకుంటే కనుక ఇంతకుముందు మనం చైనా నుంచి తెచ్చుకునే దానికంటే కూడా ఇంకా చీప్గా ఇక్కడ మనకి అవైలబుల్ అవుతాయి. అట్ ది సేమ్ టైం వేరే కంట్రీ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా మనకి రాదు. సో దట్ ఇంటర్నేషనల్ క్రైసిస్ వచ్చినా కూడా మనం ఎప్పుడైతే మనకు కావాల్సినవి మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నామో, సెల్ఫ్ రిలయన్స్ ఎప్పుడైతే ఉందో రైట్, అది ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇండస్ట్రియలైజేషన్ ద్వారా సాధ్యం అవుతుంది అనేది చెప్తున్నాడు.